మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం కార్మిక లోకానికి తీరని లోటు అని బీఆర్టీయూ రాష్ట్ర నాయకుడు రాంబాబు యాదవ్ అన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల రాంబాబు యాదవ్ ప్రకటించారు. బాగ్లింగంపల్లిలోని బీఆర్టీయూ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రాంబాబు యాదవ్ మాట్లాడుతూ పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక ఉద్యమకారుడిగా అదేవిధంగా ఎమ్మెల్యేగా ప్రజలకు ఎంతో సేవలు అందించాలని గుర్తు చేశారు. ఆయన సివిల్ సప్లై చైర్మన్ గా ఉన్నప్పుడు హమాలీల కూలీ రేట్లు పెంచి అభివృద్ధికి చాలా సహకరించారు. తెలంగాణ కార్మిక వర్గం నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆశల కోసం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కనీస వేతనాల సలహా మండలి మాజీ చైర్మన్ నారాయణ, బీఆర్టీయూ రాష్ట్ర నాయకుడు మారయ్య తదితరులు పాల్గొని నివాళి అర్పించారు. सुदर्शन रेड्डी जोहार 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 पेद्दी सुदर्शन रेड्डी जोहार जोहार अमर है पेद्दी सुदर्शन रेड्डी अमर रहे अमर है पेद्दी सुदर्शन रेड्डी अमर रहे अमर साधिస్తాం మీ ఆశయాలను సాధిస్తాం మీ ఆశయాలను సాధిస్తాం మీ ఆశయాలను ఓకే. తెలంగాణ ఉద్యమకారుడు, పేద ప్రజల ఎడల వాళ్ళ బాగోగుల కోసం నిరంతరం కృషి చేశాడు. విద్యార్థి దశ నుంచే ప్రజల కోసం నిలబడ్డ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నిన్న రాత్రి మరణించాడు. వారి మరణానికి బీఆర్టీయూ సంతాపాన్ని తెలియజేస్తూ ఉంది. తెలంగాణ ప్రజలకి, తెలంగాణ ప్రాంతానికి పెద్ది లాంటి ఆదర్శవంత నాయకుడు మరణించటం తీవ్రమైన లోటు. ఆయన సివిల్ సప్లై చైర్మన్గా ఉన్నప్పుడు హమాలీల కూలీల రేట్లు పెరగడానికి ఎంతో కృషి చేసి వాళ్ళ అభివృద్ధికి చాలా సహకరించారు. మాకు కూడా బీఆర్టీయూ వివిధ కార్మిక సంఘాలకి ఏ సందర్భం వచ్చినా ఆయన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మాకు వెన్నంటూ ఉండి సహాయ సహకారాలు అందించాడు. అలాంటి నాయకుడు మరణించడం అనేది కార్మిక వర్గానికి కూడా తీవ్ర లోటు. వారికి మేము సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం. వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. వారి ఆశయాలని ముందుకు తీసుకుపోవడానికి భవిష్యత్తులో కృషి చేస్తాం. తప్పకుండా ఈ సందర్భంలో తెలంగాణ కార్మిక వర్గం తీవ్రమైన నష్టపోయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.